యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 57వ వచనం. రాబోయే భాగంలో రచయిత విశ్వాసులందరిలోనూ ఉండవలసిన లేక ఉన్న లక్షణాలను కొన్నిటిని తనలో ఉన్నట్టు చూపిస్తున్నాడు. అవేవంటే వారి వాటా యెహోవాయే అని చెప్పి ఆయన వాక్కుకు వారు లోబడేందుకు ఇష్టపడతారు, ప్రార్థనలో ఆయనను వెతుకుతారు, తమ చర్యలను తలపోసుకుని వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు. లోబడేందుకు వారు వేగిరిపాటు చూపాలి, హింసలకు నలిగిపోకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఇతర విశ్వాసులతో సహవాసం కోరుకోవాలి, దేవుడు తమకు ఉపదేశించాలని ఆశతో ఎల్లప్పుడూ ఎదురు చూడాలి. ప్రార్థన. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడా, మా ప్రియ పరిశుద్ధుడా యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీవే మా భాగమని నీ వాక్కులను అనుసరించి నడుచుకునేటువంటి ధన్యతను ఈ దినాన మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.